బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడంపై నల్గొండలో సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు దేవరకొండ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులతో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, సీఎం రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కకు, ఎంపీ రఘువీర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ ఇప్పటికే చట్టం చేసిందని తెలిపారు. దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు వారెంతనో వారి వాటంతా అని చెప్పేసి ఒక నినాదం తీసుకొని మరి భారతదేశ వ్యాప్తంగా జోడో యాత్ర ద్వారా మరి యొక్క బలహీన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన అన్ని సంస్థల్లో వారికి వాటా కల్పించాలని వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి జిల్లాలో ఆ రోజు బీసీ డిక్లరేషన్ చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్పకుండా మరి బలహీన వర్గాలకు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇస్తానని హామీ ఇచ్చిండు. ఇచ్చిన హామీ ప్రకారం మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి తద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, మిగతా యొక్క సంస్థల్లో కావచ్చు మరి 42% రిజర్వేషన్ కల్పించాలని మొన్ననే శాసనసభలో చట్టం తీసుకొచ్చి ఆ శాసనసభ చట్టం ఆమోదం తెలిపిన తర్వాత నిన్ననే కేబినెట్ లో ఆమోదం తెలిపి రేపు గవర్నర్ గారికి పంపి ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బీసీ సోదరులందరికీ కూడా 42% రిజర్వేషన్ కల్పించినట్టు ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని చెప్పి మరొకసారి